మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని మన దేశంలో గొప్ప పేరు పొందిన హాకీ క్రీడాకారుడు, హాకీ మాంత్రికుడిగా, విజర్డ్ ఆఫ్ హాకీగా పేరు పొందిన మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము. ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. ఈయన పేరు ధ్యాన్ సింగ్. ఈయన అప్పటి మన బ్రిటిష్ సైన్యంలో సైనికుడిగా పనిచేసేవాడు. పగలు సైనిక పనుల్లో తీరిక లేకుండా ఉండేవాడు. అందువల్ల ప్రతిరోజు రాత్రి వేళల్లో చంద్రుని యొక్క వెన్నెల్లో హాకీ సాధన చేసేవాడు. ఇది చూసిన అతని కోచ్ ధ్యాన్ సింగ్ పేరును ప్రేమగా ధ్యాన్ చంద్ అని పిలిచేవాడు. చంద్ అనగా చంద్రుని యొక్క వెన్నెల అని అర్థం. ఆ విధంగా ధ్యాన్ సింగ్ పేరు ధ్యాన్ చంద్గా మారిపోయింది. ధ్యాన్ చంద్ హాకీలో మంచి ఆటగాడిగా పేరు సంపాదించాడు. అతడు తన ప్రతిభతో ఎన్నో మ్యాచ్ల్లో విజయాలను అలవోకగా సాధించాడు. ఆయన నేతృత్వంలో భారత హాకీ జట్టు 1928, 1932, 1936 ఒలింపిక్స్లో భారతదేశానికి బంగారు పతకాలు అందించాడు. ఆయన ఆటలో చూపిన ప్రతిభ వల్ల భారతదేశం ప్రపంచవ్యాప్తంగా హాకీ క్రీడలో పేరు తెచ్చుకుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది 1936లో జర్మనీలో జరిగిన ఒలింపిక్స్ హాకీ మ్యాచ్ గురించి. ఆగస్టు 15, 1936 ఆ రోజు జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన ఒలింపిక్ హాకీ ఫైనల్స్ మ్యాచ్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. జర్మనీ ఎన్నో జట్లను ఓడించి ఫైనల్కు చేరింది. ఒలింపిక్స్ నిర్వాహకులుగా వారు గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. మ్యాచ్కు ముందు రోజు భారీ వర్షం కురిసింది. మైదానం తడిగా మారింది. కానీ ఆగస్టు 15వ తేదీ చివరి రోజు కావడంతో మ్యాచ్ను వాయిదా వేయడం సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్ చూసేందుకు 40,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మ్యాచ్ ఉదయం 11 గంటలకు మొదలైంది. మొదటి అరగంటలో ఎవరూ గోల్ చేయలేకపోయారు. ఆ తరువాత 32వ నిమిషంలో రూప్ సింగ్ మొదటి గోల్ చేశాడు. రెండో భాగంలో భారత జట్టు మరో 3 గోల్స్ చేసింది. అందులో రెండింటిని జట్టు కెప్టెన్ ధ్యాన్ చంద్ చేశాడు. జర్మనీ కూడా ఒక గోల్ చేసింది. ధ్యాన్ చంద్ వేసుకున్న బూట్లు తడిసిన మైదానంలో ఆయనను త్వరగా పరిగెత్తేందుకు ఇబ్బంది కలిగించాయి. అందువలన జర్మనీతో జరిగే మ్యాచ్లో ధ్యాన్ చంద్ తాను వేసుకున్న బూట్లు, సాక్స్లు తీసేసి పాదరక్షలు లేకుండా మ్యాచ్ ఆడి మరిన్ని గోల్స్ చేశాడు. జర్మనీ గోల్ కీపర్ ధ్యాన్ చంద్ను గాయపరిచిన ఆయన ప్రథమ చికిత్స తీసుకొని మళ్ళీ మైదానంలోకి వచ్చి ప్రేక్షకులను తన ఆటతో మంత్రముగ్ధులను చేశాడు. గేమ్ ముగియడానికి ముందు ఆయన గెలుపు గోల్ వేశాడు. ఆటలో ఆయన ప్రతిభను చూసి జర్మనీ పాలకుడు అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్ చంద్ను జర్మనీ తరపున ఆడితే ఎక్కువ జీతం, సైన్యంలో ఉన్నత స్థానం ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ ధ్యాన్ చంద్ దేశభక్తుడు. ఆయన ఆ ఆఫర్ను తిరస్కరించి తన దేశం కోసం మాత్రమే ఆడాడు. భారత హాకీ జట్టు మూడోసారి వరుసగా ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచింది. ఇది ఒక చారిత్రాత్మక విజయమైంది. ఆయన ఆటలో అద్భుతం ఏమిటంటే ఆయన హాకీ స్టిక్లో ఏదో మంత్రం ఉందేమో అనిపించేది. బంతి ఆయన స్టిక్ను వదిలేది కాదు. కొంతమంది ఆటగాళ్ళు ఆయన స్టిక్స్ దొంగిలించి అందులో గ్లూ లేదా అయస్కాంతం ఉందేమోనని విరిచి చూశారు. కానీ అది అందరూ ఆటగాళ్ళు ఆడే సాధారణ హాకీ స్టిక్ మాత్రమే. అందులో ఎటువంటి గ్లూ కానీ అయస్కాంతం కానీ లేవు. అది అతని యొక్క అసాధారణ ప్రతిభ మాత్రమే. ఆయనకు ఇతర సాధారణ హాకీ స్టిక్స్ ఇచ్చినా ఆయన ఆట అదే స్థాయిలో ఆకట్టుకునేది. ధ్యాన్ చంద్ భారతదేశానికి గర్వకారణం. ఆయన క్రీడాస్ఫూర్తి, ప్రతిభ
దేశభక్తి ప్రతి ఒక్కరికి ప్రేరణ. అందువలనే ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డేను మనం జరుపుకుంటున్నాము. భారత ప్రభుత్వం అతని ప్రతిభను గుర్తించి ఢిల్లీలోని జాతీయ క్రీడా స్టేడియానికి మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా మైదానంగా పేరు పెట్టారు. భారత ప్రభుత్వం అతని పేరు మీద పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. జాతీయ క్రీడా దినోత్సవం ఉద్దేశం ఏమనగా క్రీడల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడం, దేశానికి గౌరవం తీసుకొచ్చిన క్రీడాకారులను స్మరించుకోవడం, వారిని సన్మానించడం, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడం, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ఈ జాతీయ క్రీడా దినోత్సవం ముఖ్య ఉద్దేశం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రముఖ క్రీడాకారులకు జాతీయ అవార్డులు అందిస్తుంది. వీటిలో ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, ప్రస్తుతం దీన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పరిగణిస్తున్నారు. అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డులను జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ప్రముఖ క్రీడాకారులకు ఈ జాతీయ అవార్డులను భారత ప్రభుత్వం ఇస్తుంది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లేదా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, దీనిని క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ధ్యాన్ చంద్ అవార్డు లేదా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ప్రభుత్వం బహుకరిస్తుంది. 1991వ సంవత్సరం నుండి రాజీవ్ గాంధీ పేరు మీద ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును బహుకరించడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పరిగణిస్తున్నారు. అర్జున అవార్డు, దీనిని కూడా క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు భారత ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేస్తుంది. మన ఇతిహాసాలలో ఒకటైన మహాభారతంలో పాండవుల్లో గొప్ప విలుకాడైన అర్జునుడి పేరు మీద ఈ అర్జున అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ద్రోణాచార్య అవార్డు, ఇది క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను తీర్చిదిద్దిన శిక్షకులకు అనగా కోచ్లకు ఈ ద్రోణాచార్య అవార్డును భారత ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. మన ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతంలో పాండవులకు కౌరవులకు విలువిద్యలు మరియు అనేక ఇతర విద్యలు నేర్పిన ద్రోణాచార్యుని పేరు మీద ఈ ద్రోణాచార్య అవార్డును క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తీర్చిదిద్దిన శిక్షకులకు అనగా కోచ్లకు ఈ ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. క్రీడలు కేవలం ఆటలు మాత్రమే కావు, అవి మనకు ఆరోగ్యాన్ని, క్రమశిక్షణను, జట్టుభావం, విజయం కోసం కృషి చేయడం మొదలగు గుణాలు నేర్పుతాయి. కాబట్టి మనందరం క్రీడల ప్రాధాన్యతను గుర్తించాలి మరియు మన ఆరోగ్యానికి ప్రతిరోజు కొంత సమయం క్రీడల కోసం కేటాయించాలి.